అమెరికాలో తెలుగు యువకుడి హత్యపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అమెరికాలో తెలుగు వారి హత్యలు పెరిగిపోయాయన్నారు. విదేశాంగ శాఖ ఇలాంటి ఘటనలను సీరియస్ గా తీసుకోవాలి అన్నారు. విదేశీయులపై వ్యతిరేకత హత్యలకు దారితీస్తోందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించాలి అన్నారు. అమెరికాలో తెలుగు వారు కూడా ఐక్యతతో ఉండాలి అన్నారు. తెలుగు కమ్యూనిటీకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి సంఘటనలు రిపీటెడ్గా జరగటం చాలా చాలా బాధ కలిగిస్తుంది. పొద్దున్నే చదివాను, మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఇలాంటి సంఘటనల్ని చాలా తీవ్రత చూస్తే ఐ థింక్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా తోటి ఖచ్చితంగా తెలియజేస్తే రేషియల్ క్రైమ్, రేషియల్ హేట్రెడ్ ఈ స్థాయికి పెరిగిపోవడం కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంది, నిజంగా బాధేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రెండు ఖచ్చితంగా దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మన అమెరికాలో ఉన్న భారతీయులందరికీ కూడా మీరు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి టార్గెటెడ్ ఇలాంటి హిట్ అంటే ఊహించిన పలానా చోట జరుగుతాయని కాకపోతే కొంత ఎక్కడో ఒక వెనకాల కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నాకు అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను.